ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. ఇదైతే తిరుమల ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ సేవాస్ అండి లిస్ట్ ఇదైతే. సో మేమైతే ఇది మార్నింగ్కి తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఈ టికెట్స్ లక్కీ డిప్ సేవా టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మార్నింగ్ 11 to ఈవినింగ్ 5 వరకు అయితే ఇస్తారు. 5 తర్వాత ఇంకివ్వడం జరగదు. ఎంతమంది ఉన్నా 5కి అయితే క్లోజ్ చేసేస్తారు. మేము వెళ్ళేసరికి అయితే ఆ రోజు 3:30 అయిపోయింది. ఇది రేపటి సేవాస్కి ఈ రోజు అయితే మనకు టికెట్స్ ఇస్తారు. అది కూడా లిమిటెడ్ కొంచెం ఇస్తారు. కొన్ని ఆఫ్లైన్లో కూడా మనకి 3 months బిఫోర్ ఇచ్చేస్తారు. కొన్ని బిఫోర్ లక్కీ డిప్ ద్వారా ఇస్తారనమాట కొన్ని టికెట్స్. ఇదైతే కింద ఇంత లైన్ ఉంది. పైన ఇప్పుడు మేము వచ్చేసాం మెల్లగా పైకి వచ్చేసరికి 4:30 అయిపోయింది. ఇది పైన లైన్ అండి. కింద లైన్ చూసారు కదా, పైన కూడా చాలా ఉంది. ఉన్నవి మాత్రం 3 కౌంటర్స్ మనకి టికెట్స్ ఇచ్చే మనకి టోకెన్స్ ఇచ్చేవి. సో లాస్ట్లో ఫైనల్లీ అయితే మనకి సేవాస్ లిస్ట్ ఇది మొత్తం ఏమేమి ఉన్నాయి. మేమైతే కళ్యాణోత్సవానికి అయితే టోకెన్ తీసుకున్నాం. మేము తీసుకునేసరికి లాస్ట్ మినిట్లో మాకు 4:58కి అయితే మాకు టోకెన్ వచ్చింది. మేము కళ్యాణోత్సవానికి తీసుకున్నాం కదా. ఇక్కడ ఒక్కొక్కటి సేవాస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క పర్సన్ ఎంత పర్సన్స్ అలౌడ్ అన్నీ కూడా. సో ఫైనల్లీ అయితే మాకు టోకెన్ అయితే వచ్చేసింది. మనకి రిజల్ట్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clockకి మన మొబైల్కి మెసేజ్ వస్తుంది అనమాట. ఫైనల్లీ 6 o'clock అయితే మాకు మెసేజ్ అయితే వచ్చిందండి. అంటే మెసేజ్ మనం సెలెక్ట్ అయినా సెలెక్ట్ అవ్వకపోయినా వచ్చేస్తుంది. సో ఏమయ్యామా అని అయితే మేము ఆ డౌట్గా చూస్తే ఫైనల్లీ కళ్యాణోత్సవానికి యువర్ సెలెక్టెడ్ ఇన్ లక్కీ డిప్ అంది. మేమైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యాం. అబ్బా వెంకటేశ్వర స్వామి కరుణించావయ్యా అనుకున్నాం. మేమైతే ఆయన అయితే బ్లెస్ చేయడం జరిగింది. ఆ స్వామివారి దయ లేకుండా ఏమీ జరగదండి. అదైతే ట్రూలీ ఆయన బ్లెస్సింగ్స్ వల్ల అయితే మాకు ఈ అవకాశం వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ దట్ ఇది వచ్చినందుకు. మరిన్ని హెల్ప్ఫుల్ కంటెంట్కి మన ఛానల్ లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.